ఓకే, సో జుకనీ పిజ్జా బైట్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో జుకనీ మనకి ఇక్కడ 2 కలర్స్లో మనకు జనరల్గా మార్కెట్లో దొరుకుతుంది. ఇలా గ్రీన్ కలర్లో, అలాగా ఎల్లోయిష్ కలర్లో కూడా ఉంటుంది. సో ఏదైనా వాడుకోవచ్చు. సో ముందు దాన్ని మనం కొంచెం స్టఫింగ్కి వీలుగా ఒకవైపు నుంచి ఒక చిన్న పీస్ తీసేసి మధ్యలోంచి మనం సీడ్ అంతా కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అవెన్ ఉంటే బాగుంటుంది. దీనికి మనకు నీట్గా అనుకున్నట్టుగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఓపెన్ చేసి మధ్యలో ఉన్న ఆ సీడ్ పార్ట్ కూడా మనం కొంచెం రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం లోపలంతా కూడా స్టఫింగ్ చేసుకుంటాం. రెండవది కూడా అలాగే కట్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఫిల్లింగ్ అంతా కూడా మనం పిజ్జాలో ఇచ్చిన మాదిరే ఇస్తున్నాం. ఒక సాస్ ఒకటి దీంట్లో మనం యాడ్ చేయట్లేదు. ఇలా రెండు కూడా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో వీటిని మనం సైడ్లో పెట్టేసుకుందాం. సో ఒక మిక్సింగ్ బౌల్లో ఏదైతే మనం జుక్ని తీసేసాం కదా, ఇవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తున్నాను. సో ఒక పీస్ మనకు సరిపోతుంది. సో ఇదంతా కూడా లోపల మనం స్టఫ్ చేసి వేస్తాం. చిన్న చిన్న ముక్కలుగా, ఎందుకంటే మనకి స్టఫింగ్ కరెక్ట్గా ఉండాలి కదా. సో కొంచెం డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేసేప్పుడు కూడా, అంటే ఎక్కడన్నా కాంపిటీషన్స్లో మనం అలాంటి పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా తీసుకుపోవడానికి ఇది చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక్కొక్క బైట్ ఒక్కొక్కరు తీసుకొని తినడానికి అనువుగా ఉంటుంది. బౌల్లోకి వేసేసుకుందాం. అలాగే పన్నీర్, టైంని బట్టి మనకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఓకే, సో పన్నీర్ని కూడా ఈ బౌల్లోనే యాడ్ చేసుకుందాం. దీంట్లో చెర్రీ టమాటో కొంచెం కలర్ఫుల్గా కనపడాలి. జస్ట్ ఒక 4 పీస్ చేస్తున్నాను, మరి ఫైన్ చాప్గా కాకుండా కనబడాలి మనకి. అలాగే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. సో పిజ్జాలో కూడా మనం చూస్తాం కదా, చెర్రీ టమాటోస్ పైన టాపింగ్ మనకు వేసిస్తూ ఉంటారు. సో పెద్ద టమాటాలు కాకుండా ఇలా చెర్రీ టమాటో వాడితే కొద్దిగా డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది లుక్ అనేది కూడా. ఓకే, సో టొమాటో, అలాగే దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశాను. నెక్స్ట్ కొంచెం సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్, సో మన స్పైసీకి తగ్గట్టుగా
అలాగే ఆల్ స్పైసెస్ అనమాట, మనకు పిజ్జా పైన వేసుకుంటాం కదా ఇటాలియన్ సీజనింగ్. సో స్పైసెస్. నెక్స్ట్ మిరియాల పొడి, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పార్స్లే. ఇది అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే మనం కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉంటే ఏంటంటే మనకు కొంచెం ఒరిజినల్ ఫ్లేవర్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అన్ని సూపర్ బజార్లో కూడా ఈజీగానే దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఎగ్స్. సో దీంట్లో ఎగ్స్ యాడ్ చేస్తున్నాం మనం. సో 2 eggs. సో వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మీకు కావాల్సిన దీంట్లో ఆలివ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాయిస్ అది. సో ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. సో ఎగ్ అనేది కొంచెం బాగా బీట్ చేసుకోవాలి. సో బ్లాక్ ఆలివ్స్ ఒకవేళ ఉంటే కలర్ఫుల్గా చూడడానికి కూడా బాగుంటాయి. మధ్య మధ్యలో అవి కూడా బైట్స్ తీసుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో మిక్చర్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో దీన్ని ఏంటంటే మనం ఫిల్లింగ్ చేసిన తర్వాత బేక్ చేస్తాం. సో నేను ఒక 2-3 నిమిషాలు నేను అది ప్రీ హీట్ చేసేసుకుంటాను. సో కొంచెం దాన్ని హీట్ చేసేసి చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని దీంట్లో ఫిల్ చేసుకోవాలి. సో ఫిల్లింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం కొంచెం లావుగా ఉండే జుక్ని తీసుకుంటే బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసి రెండు ఇలా పక్కన పెట్టేసి పైన కొద్దిగా నేను చీజ్ తురుము వేస్తున్నాను. సో పైనుండి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సో కొంచెం కొద్దిగా కలర్ఫుల్గా కనపడడానికి సో టొమాటో రౌండ్ స్లైసెస్లా కట్ చేస్తున్నాను. ఇదంతా ఆప్షనల్, మనకు ఓపికను బట్టి చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం అవెన్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి. ఎంత
180 డిగ్రీ దగ్గర 10 నుంచి 12 నిమిషాల పాటు మనం బేక్ చేసుకుంటే మనకు జుకినీ పిజ్జా బైట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను అవెన్లో పెట్టేస్తాను. ఓకే, సో అది మనకు బేక్ అయిపోతే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకే, సో అక్కడ మనకు బేక్ అయిపోయింది, తెచ్చేసుకుందాం. సో దీన్ని ఇలా బైట్స్లా మనం కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఓకే. సో వేడివేడిగా జుకినీ పిజ్జా బైట్స్ రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. జుకినీ పిజ్జా బైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జుకినీ 2 పీసులు, కోడిగుడ్లు 2, చెర్రీ టమాటాలు 6, చీజ్ కొద్దిగా, పార్స్లే కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, పన్నీర్ 100 గ్రాములు, తరిగిన క్యాప్సికమ్ 1, ఇటాలియన్ స్పైసెస్ 1 టేబుల్ స్పూన్. జుకినీ పిజ్జా బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా జుకినీని మధ్య భాగంలో కట్ చేసుకుని లోపల ఉన్న విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన జుకినీ భాగాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, కట్ చేసుకున్న చెర్రీ టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ స్పైసెస్, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, పార్స్లే, కోడిగుడ్లు కొట్టివేసి కలుపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న జుకినీలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి పైనుండి చీజ్ తురిమి, చిల్లీ ఫ్లేక్స్ వేసి అవెన్లో పెట్టి 180 డిగ్రీల దగ్గర 10 నుంచి 12 నిమిషాల పాటు బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జుకినీ పిజ్జా బైట్స్ రెడీ.